అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని నాడు గాంధీజీ పేర్కొన్నారు. దాని సిద్ధాంతం మేరకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత అభివృద్ధికి అనేక విధాల పథకాలను ప్రకటించి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే 2022-23 సంవత్సరాలకి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాదాపు ఎంపిక చేసినటువంటి 100 మండలాల్లో ఉత్తమ ఆరోగ్యకరమైన గ్రామ పంచాయతీలు, గ్రామాలను ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 15వ తేదీన సర్వే చేపట్టింది. ఈ సర్వే క్రమంలోనే చిత్తూరు జిల్లాలో కాణిపాకం మండలం ఎంపికైంది. కాణిపాకం మండలంలోని బొమ్మసముద్రం గ్రామాన్ని సర్వే చేశారు. బొమ్మసముద్రం గ్రామంలో సర్వే చేసినటువంటి అధికారులు ఆ సర్వే ప్రకారము ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక కాబడింది ప్రకటించారు. ఆ మేరకు ప్రధానంగా గత నెల 11వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా బొమ్మసముద్రం పంచాయతీ అధికారులు అవార్డును స్వీకరిస్తూ హర్షాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యవంతమైన ఆహారము, అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడము, అలాగే అంటువ్యాధులు రాకుండా నివారణ చర్యలు చేపట్టడము, అదే కాకుండా గ్రామంలో చిన్నపిల్లలకు విద్యా విధానంలో మెలకువలు నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, ఇలాంటి అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ గ్రామ పంచాయతీ అధికారులు ఆదర్శవంతంగా నిలిచారని చెప్పి సర్వేలు సూచించారు. దాని మేరకు ఇవాళ బొమ్మసముద్రం గ్రామానికి ఉత్తమ ఆరోగ్యకరమైన గ్రామంగా పేరొందింది, గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో దాదాపు 100 మండలాల్లోని గ్రామాల్లో సర్వే చేయగా మొదటి గ్రామంగా బొమ్మసముద్రం నిలబడడం ఆ గ్రామ ప్రాంతవాసులకు హర్షాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేయడమే కాక చిత్తూరు జిల్లా వాసులుగా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల అమలు తీరులో ప్రజలను ప్రభావితం చేయడమే కాకుండా పాటిస్తూ వస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో ఎలాంటి మరణాలు కానీ, అలాగే ఎలాంటి అంటువ్యాధులు కానీ, అలాగే ఎలాంటి గ్రామంలోని పారిశుద్ధ్య కార్యక్రమంలో ఎలాంటి పారిశుద్ధ్య లోపం కానీ తలెత్తకుండా గ్రామ పంచాయతీ అధికారులు, గ్రామ ప్రజలు సైతం పాటిస్తూ వస్తున్నారు. ఇలా పాటించినందుకే ఇవాళ జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీగా గుర్తింపు పొందారు. అదే కాకుండా గ్రామంలో గ్రామ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యవంతమైన పౌష్టికాహారాన్ని అందజేసి ఉత్తమ విద్యా విధానాన్ని విద్యార్థులకు నేర్పిస్తూ ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతూ ప్రజలు సైతం ఆదర్శవంతంగా నిలుస్తున్నారు బొమ్మసముద్రం వాసులు. దీనిని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం దేశంలోనే ఉత్తమ గ్రామ ఆరోగ్యవంతమైన గ్రామంగా గుర్తిస్తూ అవార్డును సైతం ప్రకటించింది. అక్టోబర్ 15వ తేదీన నిర్వహించిన సర్వే అనంతరం డిసెంబర్ 11వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా గ్రామస్తులకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు రావడంతో గ్రామస్తులందరూ ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అవార్డుతో గ్రామస్తులు పేర్కొంటూ మాకు మరింత బాధ్యత పెంచారు, మరింత ఆదర్శవంతంగా ఉండేందుకు తామంతా కృషి చేస్తామని చెప్పేసి గ్రామ సర్పంచ్ సైతం పేర్కొంటున్నారు. అదే కాకుండా గ్రామంలోని హెల్త్ వర్కర్లు సైతం మరింత బాధ్యతాయుతంగా కృషి చేస్తూ ఆదర్శవంతమైన గ్రామానికి సూచికగా రాష్ట్రంలో అమలు చేసేందుకు తామంతా కృషి చేస్తామని చెప్పేసి గ్రామంలోని హెల్త్ వర్కర్లు సైతం పేర్కొంటున్నారు. ఇలాంటి విధానాన్ని జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ గ్రామంగా నిలబడినటువంటి బొమ్మసముద్రాన్ని గుర్తిస్తూ ఇతర గ్రామస్తులు కూడా పాటించాలని చెప్పేసి ప్రభుత్వం సూచించింది. ఆ దిశగా ఉత్తమ ఆరోగ్యవంతమైన గ్రామంగా నిలబడినటువంటి గ్రామాలకు ప్రభుత్వం ప్రోత్సాహక బహుమతులు అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి సైతం ప్రకటించారు. అలాగే జిల్లా ప్రభుత్వ అధికారులు సైతం ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి విధానాల్ని ప్రతి పంచాయతీ అధికారులు పాటిస్తూ దేశంలోనే చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శవంతమైన రాష్ట్రంగా, ఆదర్శవంతమైన గ్రామాలకు నిలయంగా ఉండాలని చెప్పేసి అటు జిల్లా కలెక్టర్, రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఆ దిశగా కృషి చేయాలని చెప్పేసి అధికారులను సైతం ఆదేశిస్తున్నారు. ప్రజలు సైతం ఇలాంటి కార్యక్రమాలకు
ఐక్యత పాటిస్తూ బలోపేతం చేస్తూ రాష్ట్రాన్ని అలాగే సమాజాన్ని జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయిత్ రవి ఆర్టీవీ తిరుపతి. నేను డాక్టర్ టి రాజేశ్వరి, చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి 4 పంచాయతీలు నేషనల్ పంచాయతీ అవార్డ్స్కి ఎన్నికవడం చాలా సంతోషంగా ఉంది. అందులో ఒకటి మన పిహెచ్సి పరిధిలోని బొమ్మసముద్రం గ్రామ పంచాయతీ ఆరోగ్యకరమైన పంచాయతీ అవార్డ్స్ కింద ఎన్నికవడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఈ బొమ్మసముద్రం గ్రామ పంచాయతీని ఆరోగ్యకరమైన పంచాయతీగా ఎన్నికవడానికి కారణాలు చెప్తాను. మనకి ఈ సంవత్సరంలో మెటర్నల్ డెత్స్ లేవు, నియోనేటల్ డెత్స్ లేవు, ఇన్ఫెంట్ డెత్స్ లేవు, అండర్ 5 డెత్స్ లేవు, అలాగే డెంగ్యూ మలేరియా లాంటి కేసెస్ నమోదవ్వలేదు, ఇంకా అడాల్సెంట్ అనీమియా లేదు, చైల్డ్హుడ్ మ్యారేజెస్ లేవు, టీనేజ్ మ్యారేజెస్ లేవు, టీనేజ్ ప్రెగ్నెన్సీ లేదు. దానివల్ల మనకి ఏ కాంప్లికేషన్ కానీ డెత్స్ కానీ జరగలేదు. సో ఈ రీజన్స్ అన్నిటి వల్ల మనకి ఆరోగ్యకరమైన పంచాయతీ కింద మన బొమ్మసముద్రం గ్రామాన్ని గుర్తించడం జరిగింది. ఈరోజు ఈ అవార్డు రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ముందుగా ప్రజాప్రతినిధులు అలాగే మా ఉన్నతాధికారులు వారిచ్చిన సూచనల మేరకే ఇది సాధించడం సాధ్యమైంది. అలాగే నా తోటి సిబ్బంది, నా తోటి మెడికల్ ఆఫీసర్ అయిన డాక్టర్ స్వాతి సింధూరా మేడం, ఇంతకుముందు నా మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ చందనా మేడం, డాక్టర్ శ్రీనివాసులు సార్ గారు, అలాగే మా తోటి సిబ్బంది, మా సూపర్వైజర్లు, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, ఎంఎల్హెచ్పీస్ ప్రతి ఒక్కరి కృషితోనే ఇది సాధ్యమైంది. అలాగే ఇది మా ఒక్క డిపార్ట్మెంటే కాదు, రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఇన్వాల్వ్ అయ్యాయి. పంచాయతీ శాఖ వాళ్ళు, ఐసిడిఎస్, శానిటేషన్ ప్రతి ఒక్కరూ వాళ్ళందరూ కృషితోనే, సమగ్రమైన కృషితోనే ఈరోజు మేము ఇది సాధించడం జరిగింది. ఈ అవార్డు ఈరోజు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన బొమ్మసముద్రం గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయి ఐడెంటిఫికేషన్ రావడం చాలా సంతోషంగా ఉంది, గర్వకారణంగా కూడా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు రఘు, బొమ్మసముద్రం గ్రామంలో ఈరోజు హెల్త్ పరంగా మాకు బెస్ట్ అవార్డు సెంట్రల్ గవర్నమెంట్ మాకు అవార్డు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు గ్రామంలో మనకు ఏ ఇబ్బందులు లేకుండా ప్రజల సహకారంతో, ఆఫీసుల సహకారంతో, హెల్త్ సహకారంతో ఈరోజు మనకు అవార్డు రావడం జరిగింది. మన గ్రామంలో ఎటువంటి అందరూ డెవలప్ చేయగలిగినామంటే మండలంలో ప్రభుత్వం ద్వారా మాకు వచ్చే సలహాలు కానీ, వచ్చే ఫండ్స్ ద్వారా కానీ, ఈ ట్యాంకులు శుభ్రపరచడం కానీ, అదేవిధంగా హెల్త్ పరంగా గర్భిణీ స్త్రీలకు కానీ, బాలింతలకు కానీ పౌష్టికాహారం గురించి గ్రామ సభ ద్వారా తెలియజేయడం, ట్యాంకులు నెలకు 2 సార్లు క్లీన్ చేయడం, మలాతీలు కొట్టించడం, అదేవిధంగా ఈ దోమలకు మందు అనేది కొట్టించడం, ఇవన్నీ చేసిన దానివల్ల ప్రభుత్వం మాకు ఎవరు వస్తుందని కూడా మాకు తెలియదు. మీరు చేసిన కష్టానికి ఆఫీసర్లు అందరూ సహకారం ఉంది, దానివల్ల మాకు అవార్డు అనేది రావడం జరిగింది. ఇప్పుడు బాధ్యత అనేది కూడా ఎంతో పెరిగింది. దీనికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పంచాయతీ ఆరోగ్య మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానీ, మన కమిషనర్ పంచాయతీరాజ్ కమిషనర్ గారి దీని అవగాహన బాగా కల్పిస్తున్నారు. కల్పించే ద్వారానే మేము ఈ అవగాహన తెలుసుకొని దీన్ని మేము ఇంకా డెవలప్మెంట్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ సహకారంతో మాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంది. ముందంతా ఈ విధంగా లేదు. ఇప్పుడు వచ్చినప్పుడు ఈ సలహాలు బాధిస్తూ ఉన్నారు కాబట్టి దీని ద్వారా మేము ఇంకా ఎక్కువగా చేసేదానికి అవకాశం చేస్తాము. ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. మన బొమ్మసముద్రం గ్రామానికి అవార్డు తెచ్చినారు కాబట్టి మనం ఇంకా సహకరించి మన గ్రామాన్ని ఏ విధంగా పరిశుభ్రంగా చేయాలి, ఏ విధంగా ఈ ఆరోగ్యపరంగా కానీ ఎవరికి ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా కూడా ఈ 108 కానీ ఇవన్నీ రావడం, మేము జనాలతో అందరూ కలిసి మీకు ఏమి ఆరోగ్య సమస్యలు ఏముందని వాళ్ళ దగ్గర తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన ట్యాబ్లెట్లు వాళ్ళు కూడా తీసివ్వడం జరుగుతూ ఉంది. ఇంకా మాకు బాధ్యత అనేది ఎక్కువ పెరిగింది. ఈ అవార్డే కాకుండా కూడా మాకు ఇంకా మన ఎంపీఓ మేడం గారు కానీ, మన సెక్రటరీ మేడం కానీ, సెక్రటరీ సార్ కానీ, మన సర్పంచ్, వైస్ ప్రెసిడెంట్ సర్పంచ్ కానీ వీళ్ళందరూ సహకారం బాగుంది. మాకు గ్రామంలో కానీ మంచి సహకారం ఉంది. కానీ మా గ్రామాన్ని ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేసేదానికి కూడా మేము అవకాశం వస్తూ ఉంది. మేము చేస్తాము. ఇంకా అవార్డు కూడా పొందాలని మాకు ఎంతో ఇదిగా ఉంది కాబట్టి మేము చేస్తాము. కాబట్టి ఈ పంచాయతీకి కొత్తగా వచ్చిన పంచాయతీ కార్యదర్శి, ఈ అవార్డు రావడంలో నా పాత్ర కొద్ది లిటిల్ బిట్ ఉండడం సంతోషించిన విషయం. ఇక్కడ ఇప్పుడు మన గతంలో బాగా చేసి పై అధికారులు, తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న పంచాయతీ కార్యదర్శి వీళ్ళందరూ సాధించిన అవార్డుని, అవార్డు వచ్చిన
మనీ ద్వారా గ్రామ పంచాయతీలో ప్రజలకు, తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్లు అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మనకు గ్రామ ఐరాల మండలంలో బొమ్మసముద్రం గ్రామ పంచాయతీ గాను మనకు డిసెంబర్ 11వ తారీఖున జాతీయ స్థాయిలో నేషనల్ పంచాయతీ అవార్డు అనేది మనకు ప్రకటించబడింది. ఆ రోజు సర్పంచ్ గారు ఇంకా మేము కూడా డీప్గా వెళ్ళి గవర్నమెంట్ ప్రెసిడెంట్ గారి చేత అవార్డుని అందుకోవడము చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా ఎప్పటికీ గుర్తుండే విషయంగా మాకు నిలిచిపోయింది. ఆ స్ఫూర్తితో మిగతా అన్ని పంచాయతీల్లోనూ ఎంత మేరకు అయితే మనము సాధ్యమవుతుందో అంత మేరకు ఆ స్ఫూర్తితో అన్ని టీమ్స్లోనూ వర్కౌట్ చేసి ఆ స్థాయికి తీసుకెళ్ళాలి అన్న సందేశం. అందరూ సర్పంచెస్ కూడా మనకు ఫోన్ చేసి ఏ రకంగా చేస్తే ఎట్లా స్కోర్ పోయిన పెంచుకుంటే ఎలాంటి గ్యాప్స్ మనం ఫిల్అప్ చేసుకుంటే మనకు జాతీయ అవార్డు వస్తుంది అన్న విషయంలో అయితే చాలా రకాలుగా అందరూ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. చాలా మంచి మాకు గ్రామ బొమ్మసముద్రం గ్రామ పంచాయతీ హెల్తీ విలేజ్గా మనకు డెవలప్ చేయబడింది. హెల్తీ విలేజ్ అనేది కొన్ని పారామీటర్స్ తీసుకుంటూ మనకు పూర్తిగా అందరికీ కూడా ఇమ్యూనైజేషన్ అనేది 100% జరిగి ఉన్నది. అదేలాగా మనకు ఎక్కడ కూడా ఇన్ఫాన్సీ డెత్ రేట్ అనేది జరగలేదు. అదేలాగా మనకు మటర్నల్ డెత్ రేట్ కూడా మనకు జరగలేదు. ఇలాగా మనకు అడాలసెంట్ పిల్లలు అన్ని డెఫిషియన్సీ అనేది కూడా ఇలాంటి అన్ని పారామీటర్స్ని మనం దృష్టిలో పెట్టుకుని మనకు జరిగే సర్వేలో మన జాతీయ స్థాయిలో ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. అయితే వీటన్నింటిలో కూడా చాలా మూల కారణంగా ఆశ హాస్పిటల్లో అన్ని గృహాన్ని సెటప్ చేస్తూ ఇన్ఫాన్సీ రేటు డెత్ రేట్ ఎక్కడ లేకుండా, మళ్ళీ మెటర్నల్ డెత్ రేట్ ఎక్కడ లేకుండా, మళ్ళీ అన్ని డెఫిషియన్సీ ఎక్కడ లేకుండా చాలా కల్పించవలసిన విషయం. దీన్ని అన్ని గ్రామ పంచాయతీలకు పాటిస్తే అవార్డు అన్నది మనం ఏది కూడా ఎక్స్పెక్ట్ చేసి చేయమండి. కాకపోతే మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించడానికి అది ప్రజా సంక్షేమానికి అది ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. అన్నీ అనుకూలించినప్పుడు మనకు అవార్డు అన్నది మనం తీసుకున్నప్పుడు అది చాలా మనకు స్ఫూర్తినిస్తుంది. ఇదేలాగా మనకు హెల్తీ విలేజ్ అన్నది ఆరోగ్యంతో పాటు శానిటేషన్ అనేది చాలా ప్రధానమైన అంశం. అంటే రెండు కూడా ఇంటర్లింక్డ్ అనమాట. ఇంటర్ కనెక్టివిటీతో మనకు ఆరోగ్యం ఎక్కువ వస్తుంది అంటే పూర్తి పరిశుభ్రతను పాటించినప్పుడే మనకు సరైన ఆరోగ్యం అనేది ఉంటుంది. అట్లా మేము శానిటేషన్ విషయంలో ఎక్కడ కూడా మనకు స్టాగ్నెంట్ వాటర్ లేకుండా ట్యాంక్ క్లీనింగ్ అనేది తరచూ చేస్తూ ఉంటాము. 15 days వచ్చి కంపల్సరీగా కోఆర్డినేషన్ ట్యాంక్ క్లీనింగ్ అనేది చేస్తున్నాం. ఇది పంచాయతీ సెక్రటరీస్ పూర్తిగా వాళ్ళు శ్రద్ధ పెట్టి చేయడం అనేది చాలా మంచి విషయం. మనము ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మనకు ఆ ట్రైనింగ్ అనేది తరచుగా జరుగుతుంది. అంటే పదే పదే ఆ కాన్సెప్ట్ని మనం తెలుసుకోవడం వల్ల మన ప్రజాప్రతినిధులకు ఒక అవగాహన వచ్చి ఇది మనం చేయాలి, ఈ స్ఫూర్తితో మనం ముందుకు వెళ్తే మన గ్రామానికి ప్రజలకు మనం ఎన్నికైనందుకు మన ప్రజలను గుర్తుపెట్టుకుంటారు, మనం జాతీయ అవార్డు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.